వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గన్నవరం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం ఉధృతమైంది. ప్రజా ఆరోగ్య హక్కు, పేదలకు వైద్య సేవలు అందుబాటు కోసం చేపడుతున్న ఈ పోరాటంలో 4 మండలాల నుండి మొత్తం 40,000 సంతకాలు సేకరించడం ప్రజల ఆకాంక్షకు నిదర్శనమైంది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, 4 మండలాల వైసీపీ అధ్యక్షులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, యూత్, మహిళా సంఘాలు సక్రమంగా పాల్గొని ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా ముందడుగు వేశారు. మీరంతా కూడా ఈ సంతకాలు గవర్నర్ గారికి అందజేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయండి అని చెప్పేసి చెప్పడం అనేది చూస్తూ ఉన్నాం. మన వంశీ మోహన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం కూడా సంతకాల సేకరణ ఉంది. అక్కడి నుంచి రాష్ట్ర కేంద్రానికి వెళ్తూ ఉంది. ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా మండలం, గన్నవరం మండలం నుంచి, అదే రకంగా నియోజకవర్గం వంశీ మోహన్ గారి ఆశీస్సులతో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుల వల్లభనేని వంశీ మోహన్ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన ఎంతో కృషి చేసి పేదవాడు కూడా చదువుకుని ఉన్నత స్థానంలో కాకపోయినా ఆ కుటుంబానికి ఆధారంగా ఉంటారు కాబట్టి రాష్ట్రానికైనా కుటుంబానికైనా విద్య అనే ఆయుధంతో మరి ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు మార్చొచ్చని గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన దాన్ని కక్షపూరితంగా చేయొద్దని చెప్పి మరి మేము మీడియా సాక్షిగా కూడా విన్నవించుకుంటున్నాం. పేదవాడికి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ కలాం గారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసముల్ల శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నదని, నాకు కేటాయించిన ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే గ్రామ అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని గ్రామస్తులు విఘ్నతతో ఆలోచించి నాకు కేటాయించిన ఉంగరం గుర్తుకు, అలాగే మా ప్యానెల్ వార్డు సభ్యులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ధర్మేడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు ఈ గ్రామ పంచాయతీకి సేవ చేసే అవకాశం ఇవ్వగలరని నేను నిన్న మొన్న మీతోనే ఉన్నా. మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ కుమారునిగా అన్ని విధాలుగా ఈ ఊరు సమస్యల పట్ల నేను విద్య, వైద్య మీద మంచి సమస్యలు లేకుండా అన్ని విధాలుగా నాకు తెలిసిన విధంగా పూర్తి స్థాయిలో సహకరించి మీ సహకారంతో సమస్యలు లేకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నది, రోడ్లు లేని ప్లేస్లో రోడ్లని, ఒక శ్మశాన వాటిక లేదు, శ్మశాన వాటిక అని, ఎక్కడ ఏ డెవలప్మెంట్ గత ప్రభుత్వం చేసినది, ఈ ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఏమేం పనులు ఉన్నాయి అన్నీ పార్టీలకు అతీతంగా నా వ్యక్తిత్వం చూసి ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నా సర్పంచ్ పదవిని సేవ చేయాలని మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించగలరని పాదవందనం చేస్తూ కోరుకుంటున్నాను. గ్రామంలో ఉన్న ప్రజలందరూ, నా అక్కలు, నా అన్నలు, నా సోదరులు, సోదరీమణులు అందరూ నాకు. తెలంగాణ విజయ్ దివస్ సందర్భంగా నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి, విఠలరావు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలను స్మరించారు. కార్యక్రమంలో నాయకులు తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర స్వాభిమానాన్ని కాపాడటం ప్రతి పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. ఇచ్చినటువంటి పిలుపు మేరకు విజయ దివస్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రతో కలిపినప్పటి నుంచి అడుగడుగునా జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ ఎంతోమంది నాయకులు చేసినటువంటి ఉద్యమాలన్నీ విఫలమైన పార్టీలోనే ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ జై తెలంగాణ అనడానికి కూడా ముందుకు రావట్లేదు. కానీ ఎప్పటికైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా తెలంగాణ సాధించింది,
తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడింది. ప్రధానమైన రోజు ఈ రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి అన్నం. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పెండ్లి మడుగురాజు గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అభివృద్ధికి ఓటు వేయాలని, గ్రామ భవిష్యత్తును బంగారు బాటలో నడిపించేందుకు ప్రజలందరూ కలిసి కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఓటర్లను కోరారు. కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డప్పు చూపించి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నాయకత్వంలో అన్ని తాండాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని వెల్లడించిన ఆయన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు. యాదాద్రి భువనగిరి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఊరుకు పోయినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయన్నారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షార్హాజీపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కంతిమధును గెలిపించాలని ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, దూడల అనిత, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ అన్ని ఊర్ల కాలమైన మన షారాజ్పేట నమస్కారం. ఈరోజు షారాజ్పేట, గున్నగూడెం గ్రామాల, కొలన్పాక గ్రామాల ప్రచారంలో పాల్గొంటా ఉన్నాను. ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉంటే మరింత గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఊర్లు అభ్యర్థుల వెనుక ర్యాలీ అవుతూ జై కొడతా ఉన్నారు. దీనికి శుభసూచకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇవాళ ఒక మంచి అభిప్రాయం ఇవాళ గ్రామాలలో ఉంది. రేవంత్ అన్న ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతా ఉన్నది. ఎందుకంటే మనం చూస్తాం 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక్క కోతుల బాధ చాలా ఉంది. ఇలాంటి సమస్యలు ఏదున్నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీలైలే గారి నాయకత్వం పనిచేసుకుంటూ అవన్నీ అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రైస్ సెట్టింగ్ అధికారులు మరియు స్టేజ్ 2 అధికారులకు 2వ గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాలెట్ బాక్సుల సీలింగ్ విధానం, వాటిని తీసుకెళ్లే ప్రక్రియ తదితర అంశాలపై అధికారులకు అవగాహన పొందారు. నర్సాపూర్లోని ఓ హాస్టల్లో కుగ్గా పనిచేస్తున్న ఓ మహిళకు హాస్టల్ వార్డెన్ లేఖ శిక్షణ తరగతులకు వెళ్లాలని ఆదేశించడంతో ఆమె ఇక్కడికి వచ్చి ఆర్డర్ కాపీలో తన పేరు లేకపోవడంతో తిరిగి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఎంఓటీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ అంతటా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల అధికారులు ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారి ఎంపీడీఓ దామోదర్, మండల విద్యాధికారి పుష్పవేణి తదితరులు పాల్గొన్నారు. whatever they are, forms first వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫ్యూజన్ ఇచ్చిన తర్వాతనే ఫిల్అప్ చేయండి. ఎందుకంటే నేను కూడా తీవ్రంగా చేసుకున్నా అంటే స్టేయింగ్ ఆల్ ద పర్పస్ వీఆర్ హియర్. కాబట్టి అందరూ కాన్ఫిడెన్స్గా చేయండి. మరి మనం సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చేసిన 9 రోజుల ఆమరణ దీక్ష ఫలితంగానే కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. నారాయణపేట క్యాంపు కార్యాలయంలో విజయ్ దివాస్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రకటన రోజును విజయ్ దివాస్గా సగర్వంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా వర్గర్ మండలం మజీద్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాలిగామ రమేష్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. రాజకీయ అనుభవంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామాన్ని జిల్లాల్లోనే కాక రాష్ట్రంలోనూ నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. యువత, మహిళలు, పెద్దలు సహా ప్రతి ఓటరు కత్తెర గుర్తుకు తమ అమూల్యమైన ఓటు ఇవ్వాలని రమేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో లక్ష్మణ్, నరసింహులు, స్వామి, శివరాములు, నరసింహులు, భాస్కర్, నాగరాజు, వెంకటేష్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకుపోతా స్వయం సహకార సంఘాలతో పెట్టించి కూడా నేను అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నా. నాకు అవకాశం ఇవ్వండి. నేను సర్పంచ్గా గెలిచినట్టయితే మీకు ఎప్పటికీ పని చేస్తా, మీకు అందుబాటులో ఉంటా, ఇక్కడే గ్రామంలో ఉండి నేను పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నాకు తోడుగా ఉంటూ మా కార్యకర్తలు అందరూ కూడా నాకు సహకరిస్తున్నందుకు కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. 10 వార్డు మెంబర్లు కూడా అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వార్డు మెంబర్లను నిర్వహించిన అన్ని కమ్యూనిటీలకు కలిసేటట్టుగా మనం కలిసికట్టుగా పనిచేసుకుందాం, ఒక ప్రణాళిక చేసుకుందాం, గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకుపోతాం. గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి గ్రామ అభివృద్ధికి ఎలా అయితే మనం ముందుకు పోదామనే. తిరుమలగిరి మండలంలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోగా రాజకీయ వేడి పెరిగింది. బండ్లపల్లి, చింతలకుంట తాండాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉత్సాహంగా సాగింది. బండ్లపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొండా గణేష్ యాదవ్ డప్పు చప్పులతో ఇంటింటి ప్రచారం చేపట్టగా ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న పాల్గొని ఓటు కోరారు. యువకుడు, ఉద్యమ నేపథ్యంలో వచ్చిన గణేష్ యాదవ్ గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తాడని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా ఏపూరి సోమన్న రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలు, సంక్షేమ పథకాలు సాఫీగా అమలవుతున్నాయని, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మీడియాతో వ్యాఖ్యానించారు. చింతలకుంట తాండాలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సో నర్సయ్య ఇంటింటి ప్రచారం చేస్తూ సాగునీటి సమస్యలను కెనాల్ పైప్లైన్ ద్వారా పరిష్కరించినట్లు, భవిష్యత్తులో శుద్ధి చేసిన తాగునీరు ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరెన్ని చేసినా మళ్ళా రేపు ఎమ్మెల్యే మంద్రస్వామిలే పనిచేయాలి, మళ్ళా ముఖ్యమంత్రి పనిచేయాలి. కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ ఈ ఊరు అభివృద్ధి అవుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ మీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చింతలకుంట తండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీలో నేను ఉన్నాను. 200 మంది ఎస్టీలు ఉండగా 80 మంది బీసీలు ఉండగా నాకు ఈ అవకాశం జనరల్ స్థానంలో ఎస్టీలు నాకు మన ఓటు కత్తెర గుర్తుకే, మన ఓటు కత్తెర గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజున వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఐల ఉపేంద్ర గౌడ్ భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు మరోసారి తాను సర్పంచ్గా సేవ చేసే అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గత సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్ చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగిస్తూ పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, పార్టీలకు అతీతంగా ఉంగరం గుర్తుకు మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామ శాఖ అధ్యక్షుడు కోటగిరి నరేష్, మాజీ సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్, అంజయ్య, ఉపేంద్ర గౌడ్ గెలుపు ఖాయమని నమ్మకం వ్యక్తం చేశారు. చివరి రోజు ప్రచారంతో తిరుమలగిరి మండలంలో ఎన్నికలు హోరాహోరీ రసవత్తరంగా మారింది. తాటిపాముల గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఐల ఉపేందర్ గారి యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 18 ఏళ్ళు ఉద్యమంలో ఉన్న వ్యక్తి, కష్ట సుఖాలు చూసిన వ్యక్తి, మంచి చెడు చూసిన వ్యక్తి, ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తికి ఈరోజు నరేష్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని మేము బలపరిచేటువంటి సర్పంచ్ అభ్యర్థి ఐల ఉపేందర్ గారిని రేపు 11 తారీఖు జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి ఐల ఉపేందర్ తాటిపాముల ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శ్రీ కేసీఆర్ గారు మరియు జగదీశ్వర్ రెడ్డి మరియు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఆదేశానుసారం నేను ఈ తాటిపాములలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీపడి ఈరోజు ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గానికి చెందిన పొందూరు కేజీబీవీ విద్యార్థిని చిత్తరపు వంతన పాఠశాలలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరగడంతో విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ వెంటనే స్పందించి ప్రభుత్వం తరపున అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. సర్జరీలు విజయవంతంగా పూర్తయ్యాక విద్యార్థిని ఇంటికి తరలించిన అనంతరం ఎమ్మెల్యే రవికుమార్ వ్యక్తిగతంగా ముందుకొచ్చి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పాఠశాలల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు సిపిఎం పార్టీ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. రైతులు తుఫాన్, అధిక వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించమని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కనీస మద్దతు ధర 2,400 రూపాయలు చెల్లించాలని, పంట నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ పత్తి, మొక్కజొన్న, వరి, మినుము పంటలకు సరైన ధరలు, అధిక వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిహారం లభించలేదని అన్నారు. జిల్లాలోని కేంద్రాల్లో గత 2 నెలలుగా నిరసనలు చేపట్టామని, జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలని రైతులు కోరారు. మరి ఆ ప్రభుత్వాలపైన మేము మిన్నని చెప్పుకునేటువంటి ఇక ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మీరు వెంటనే కళ్ళు తెరవండి అని మేము మనవి చేస్తున్నాం. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు మీపైన ఎన్నో ఆశలు పెట్టుకొని గత ప్రభుత్వం కాకుండా మీకు అవకాశం ఇచ్చారు. మరి రైతులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు నష్టపోతుంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారని చెప్పి మేము ఆలోచించాల్సిన పని ఏర్పడింది. అది కాకుండా మీరు వెంటనే ఈరోజు చంద్రబాబు దగ్గరికి పోయి ఏం మొర పెట్టుకుంటారో, ఆయన కేంద్రానికి ఏం చెప్తాడో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కౌలు రైతు సంఘం, అట్లాగే పండ్ల తోటల రైతు సంఘాలు అందరం కూడా కలిసి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, నంద్యాల.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని పెద్ద తుమ్మలం గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ పెద్ద తుమ్మలం మండలంలో అన్ని వసతులు సదుపాయాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సభలో టీఎంటీ జయర్ అలీ ఎం పులిరాజు మాట్లాడుతూ పెద్ద తుమ్మలం గ్రామానికి మండల కేంద్రంగా కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని, ప్రభుత్వం ఇప్పటికీ చొరవ చూపి దీనిని మంజూరు చేయాలని కోరారు. బరువు తగ్గిన ఇక విషయం తెలుసా, ఎవరన్నా ఎమ్మెల్యే అయితే ఇంత లావు అయి ఇంత పొట్టొచ్చి హాయిగా పడుకొని ప్రశాంతంగా ఉంటారు. తిరిగి 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 ప్రజల గురించి ఆలోచన చేసి చేసి చరిత్రలో నిలబడిపోయే అంశం ఇది. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ఏదో ఒకటి చేసి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఎందుకు రాదో చెప్తాను. నేను సాధారణంగా ఎమ్మెల్యే అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎవరన్నా నిరాహార దీక్షల్లో కూర్చుంటే. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పనుల సునంద సదానందం గ్రామ ప్రజలకు కలిసే అవకాశం చేసుకుని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని అన్ని సౌకర్యాలను తొలగించి సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని, పక్షపాతం లేకుండా ప్రతి పేదవానికి సహాయం చేస్తానని చెప్పారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ అభ్యున్నతికి తమ సేవలను అందించి మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అందం గ్రామం ముద్దనూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గా అభ్యర్థి పోటీ చేస్తుంది. ఆ గుర్తు కత్తెర గుర్తు. ఓటు వేసి గెలిపించండి. మాధవరెడ్డి గారి సదానందం సునంద నా భార్య. ఆమెకు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాం. ఆమెకు కత్తెర గుర్తు వచ్చింది. దయచేసి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరు. గెలిపించిన పిదప ఊరు ముద్దనూరు గ్రామాన్ని గ్రామాభివృద్ధికి తోడ్పడి అన్ని విధాలు సహకరిస్తా అని ముద్దనూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఊరుకు మేలు చేస్తానని అందరినీ కోరుకుంటున్నాను. అట్లాగే ముద్దనూరులో కరెంటు విద్యుత్ కూడా కొరత బాగా ఉంది. ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టకుండా బ్రేక్ అయిపోతుంది. 11 kV కూడా ఈ ఊరు పైన ఉన్నది. దాన్ని కూడా తొలగించే ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యేతో చేస్తానని ముద్దనూరు గ్రామాలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.